కించిత్ భగవద్గీతా పఠనము కించిత్ భగవద్గీతా పఠనము కొంచెము గంగా తీర్థము పానము విష్ణు పూజ ఒక పారి సలిపితే విష్ణు పూజనొక పారి గావించిన అతనిని యముడేమని తర్కించును అతనిని యముడేమని తర్కించును కించిత్ భగవద్గీతా పఠనము కించిత్ భగవద్గీతా పఠనము కొంచెము గంగా తీర్థము పానము భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. దివ్యాత్మ స్వరూపులారా, శంకరుల భక్తులైనటువంటి ఆనంద అనేటువంటి ఒక శిష్యునితో ఈ శ్లోకం ప్రారంభమైంది. అయితే ఈ ఆనందుడు అనేటువంటి వాడు మందబుద్ధుడొకట చేత తనతో కూడినటువంటి విద్యార్థులందరూ కూడాను ఈ మందబుద్ధికి తగినటువంటి అర్థము గిరి గిరి అని పిలుస్తూ వచ్చారు. గిరి అనగా మందబుద్ధి. అట్టి మందబుద్ధితో చేరినటువంటి ఆనందుడు కనుక ఇతనికి ఆనందగిరి అని కూడా ఒక పేరు పెట్టినారు. Even recitation of a very small portion of the Gita, even if we take in a small quantity of the sacred waters from the Ganges, even if we perform the puja of Vishnu once alone, to such a person at the time of his death, what can the Lord of Death, Yama, say? He cannot ask him any question. Divyatma Swarupas, Shankara had, along with his disciples, given us the Bhajagovinda. One of his principal disciples, Ananda, gave this particular verse. Ananda was a dull-minded disciple. Therefore, he was being called by his associates by the name Giri. Giri means dull-minded individual. This got attached to his name Ananda and he became Anandagiri. అయితే ఇట్టి మందబుద్ధుడైనటువంటి గిరి నిరంతరము గురుభక్తి లోపల మునిగి గురువు యొక్క సేవలు మాత్రమే కలుపుతూ గురువాజ్ఞలు శిరసావహించి తన కాలమంతైకుడును గురువునకు అర్పితము చేసేటువంటి చిత్తమునందు తన యొక్క జీవితంను గడుపుతూ వచ్చాడు. This dull-minded Anandagiri was having the sole purpose of serving his Guru. He was spending all his time with his Guru. This was the only aim, and he was serving his Guru at all times. గురువు చెంత చేరినటువంటి మిగిలినటువంటి విద్యార్థులు గురువు చెప్పినటువంటి పాఠమును సాయంకాలమునకే అప్పచెప్పి గురువు యొక్క ఆశీర్వాదములు అందుకునేటువంటి వారు. కానీ గిరి అట్లు కాక గురువు చెప్పినటువంటి పాఠములు ఎన్ని నెలలైనా కూడాను అప్పచెప్పడానికి సంసిద్ధుడు కాక గురువు యొక్క సేవల యందు మాత్రమే తన యొక్క కాలమును అంకితం చేస్తూ వచ్చాడు. Other fellow students who were sitting with the Guru were so attentive and clever that whatever lessons were given to them, they were able to get them by heart and understand them and repeat them to the Guru by the very evening. But Anandagiri was so dull that he could not get any of the lessons by heart or recite them as was desired. He was only spending all his time in doing service to the Guru. అయితే గురువునందే తన చిత్తము అంకితం చేయటం చేత గురు అనుగ్రహం కూడాను
కొంతకాలమునకు అతని పైన ప్రసరించి ఆ గురువు అనుగ్రహం చేత తనకు ఎక్కడ లేనటువంటి శక్తి సామర్థ్యములు ప్రాప్తించి తోటక వృత్తములనేటువంటి వాటిని గురు స్తోత్రములుగా తాను లిఖించటం చేత అతనికి తోటకుడనేటువంటి పేరు కూడాను అందుకున్నాడు. Because he was at all times serving the teacher, the guru, after some time the teacher's grace was given to him. As a result of the teacher's grace, this Anandagiri acquired an extraordinary amount of strength, and he was able to give a set of verses called the Totaka verses, and therefore he has been referred to as the Totaka. ఈ తోటకుని యొక్క లక్ష్యము సర్వ విద్యల యొక్క సారము ఆత్మాన్వేషణ అనేటువంటి యొక్క సత్యములో తన జీవితాన్ని విశ్వసించుకుంటూ వచ్చాడు. The aim of putting up these verses, the Totaka verses, was that he would understand the essence of all disciplines, and as a result he would go and understand the aspect of the Atma. మిగిలిన శిష్యులందరూ కూడాను పుస్తకంలో ఉన్నటువంటి విషయములు మస్తకంలో చేర్చుకొని మస్తకమును కూడాను ఒక పుస్తకంగా మార్చుకున్నారు. కానీ ఈ తోటకుడు అట్లు కాక గురువు అనుగ్రహం అనేటువంటి యొక్క సారమును హృదయ కమలము నుండి ఏ యొక్క తుమ్మెద పోయి ఆరగించునో ఆ విధముగా గురువు యొక్క హృదయం నుంచి ఆ అనుగ్రహం అనేటువంటి మకరందాన్ని గోలినటువంటి వాడుగా తయారయ్యాడు. All of the disciples were such that they were reading so many books and taking the contents of those books into their heads so much that they had converted each one of their heads also into a book. But Anandagiri was not like that. Anandagiri was serving and was attending on the Guru in such a way that he turned himself into a bee which would go and take the sweet honey inside the heart, inside the flower, the heart flower of the Guru. దీనిని చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగడి తన్నెదుగరు మందమతుడు. This is what is described by saying that the certain people whose minds are not very sharp, they go on reading all kinds of books but they would not acquire any knowledge. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. However much may one go on reading from books, whatever he may have acquired by way of study, a bad man, a person who does not understand good behavior, he can never give up his bad behavior. తరచి చదువు చదువ చక్క వాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. Such a person, by going on reading books, can only develop his capacity to argue. He will become argumentative. He will never acquire the necessary knowledge. చదువు చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయు అని అర్థం చేసుకున్నాడు. He understood that why should he go on reading books and read such books until you reach your death. It is much better to understand such education which will not lead you to death but which will give you immortality. అందువలననే తాను పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతి యొక్క రసమును గ్రోలినటువంటి భగవద్గీతను ఒక్కపరి మనం పఠించినప్పుడును చాలన్నాడు. That is why Anandagiri in this verse said that Bhagavad Gita, which contains the essence of Indian culture, even if you read once a small portion of it, it is enough. ఆకలైనటువంటి వ్యక్తికి ప్రపంచమునందు అభివృద్ధి అయినటువంటి పంటలన్నీ కూడా తాను ఆరగించనక్కరలేదు. తన జానడు పొట్టకు పట్టెడు అన్నము చిక్కితే చాలు అనేటువంటి యొక్క లక్ష్యమునందు భగవద్గీతను అంతయును మనము ఉచ్చరించనక్కరలేదు. ఒక్క శ్లోకమును మనం ఆచరణలో పెడితే చాలని కూడాను ఆ తోటకుడు విశ్వసించాడు. A person who is hungry, in order that he may relieve his hunger, it is not necessary for him to go and eat all kinds of foods that are produced in the world. It is enough if he has a morsel of food which will relieve him of his hunger. It is in this context that Anandagiri said
that you do not have to read all the verses of Bhagavad Gita. It is enough if you take one verse out of this and understand the significance of it. ఇంతియే కాదు, రోగం వచ్చినటువంటి వ్యక్తికి ప్రపంచంలో కోట్ల కొలది పేర్లతో అభివృద్ధి అయినటువంటి మందులంతా ఇక్కడను ఆరగించనక్కరలేదు. తన రోగమునకు తగినటువంటి యొక్క ఔషధమును ఒక్క దీనిని ఆరగించితే చాలు, తన రోగం నివారణ అవుతుంది. Not only this, a man who is sick and who wants some medicine to cure his sickness, he does not have to go and take all the different kinds of crores of medicines that are available in this world. He has only to take in that appropriate medicine which will cure his sickness. అదేనే లక్ష్యములను ఉంచుకొని గీత గంగోదకం పీత్వా పునర్జన్మం నవిద్యతి అన్నాడు. It is in this context, and having this in his aim, he said, if one can take in the sacred waters of the Ganges, then you will acquire the necessary knowledge. నీకు దాహముగా ఉండినటువంటి సమయమునందు ఒక టంబ్లర్ నీరు తాగితే చాలు, గంగా నదినంతా కూడా నువ్వు పొట్టలో పోసుకోనక్కర్లేదు. When you are thirsty, all that you need to do is to take one glass of water to quench your thirst. You don't have to drink up the entire Ganges river. అదే విధముగానే ఈ తోటకుడు భగవత్ అనుగ్రహం అనేటువంటి కిరణము ఒక్కటి నా హృదయం పైన ప్రసరిస్తే చాలు, సర్వశక్తిమయుడనై నేను ఈ జగత్తులకంతా కూడాను ఒక ఆత్మస్వరూపునిగా నేను నిరూపణ చేయవచ్చును అనేటువంటి దృఢ విశ్వాసము ఆ యొక్క ఆనందగిరి యందు ఉండినటువంటిది. In the same manner, Totaka believed that if one single ray of the grace of God could shine on his heart, that is quite enough for him to demonstrate to the world the nature of Atma. He had so much confidence in himself and in this that he believed, and Anandagiri thought that one ray of the grace of God is quite sufficient for him. అట్టి దృఢ విశ్వాసం కలిగినటువంటి యొక్క శిష్యుడు ఒకటి చేతనే తోటకుడిని బద్రి అనేటువంటి యొక్క స్థానమునకు పీఠాధిపతిగా నియమించాడు శంకరులు. బద్రి. It's because the Guru had such extraordinary amount of confidence in this particular disciple, Totaka. The Guru established a Pitha in Badri and asked Totaka to be in charge of this Pitha. శంకరుల వారికి నలుగురు ప్రత్యేకించినటువంటి ప్రథమ శిష్యులుగా ఏర్పడినారు. There were 4 principal disciples for Shankara. పద్మపాదుడు, సురేషు, తోటకుడు, అష్టామలకుడని నలుగురు ప్రథమ శిష్యులుగా నిలిచారు. ఈ నలుగురిని మన భారతదేశములకు నలుమూలల ఒక ఆధ్యాత్మిక అద్వైత సిద్ధాంతమును స్థాపించే నిమిత్తమై 4 పీఠములుగా నియమించి 4 పీఠములకు ఈ నలుగురు ప్రత్యేకమైనటువంటి శిష్యులను అధికార స్థానంలో ఉంచాడు. Shankara had 4 principal disciples, Padmapada, Suresh, Totaka and Asthana. All these 4 disciples were chosen by Shankara to head 4 principal pithas all over this country. ఆ మండల మిశ్రుల్ని సురేషుడు అని కూడా పిలుస్తూ వచ్చాడు. The person whose name was Mandana Mishra was also called Suresh. ఈ మండల మిశ్రుడి చేత శంకరుల వారు అన్ని రకములైనటువంటి విద్యలతో తర్కములు గావించి ఆ శాస్త్రమునందు విజయమును సాధించి ఆ మండల మిశ్రునితో వేసుకున్నటువంటి పోటీని జయించి ఆ మండల మిశ్రుని అయినటువంటి గృహస్థుడైనటువంటి మండల మిశ్రునికి సన్యాసాశ్రమం కూడా అందించాడు. అతని భార్యయే ఉభయ భారతి. Shankara had several arguments with Mandana Mishra on various religious matters. After having these arguments, he was victorious in the contest which he had chosen with Mandana Mishra. Mandana Mishra was a family man. But after these arguments and acquiring victory, Shankara gave sannyasa to Mandana Mishra. Mandana Mishra's wife is called Ubhaya Bharati. మండల మిశ్రుడు సమస్త శాస్త్రములు సమస్త వేదములు కూడాను చక్కగా గ్రహించినటువంటి వాడు. నిజముగా అతడు ఒక జ్ఞాన స్వరూపుడని చెప్పవచ్చును, సర్వ విద్యా నిలయుడని కూడాను అనవచ్చును. Mandana Mishra was a very learned man. He was learned in all the Shastras, he was learned in all the Vedas. In truth, we could regard him as a very learned person or a జ్ఞాని. ఇట్టి పవిత్రమైనటువంటి శిక్షణను అందుకున్నటువంటి శిష్యుని యందు
శంకరుల వారు అందించినటువంటి గురుబోధ ఎట్టిది అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారించవలసినటువంటి అవసరం. There is a need for us to understand clearly and know what is the kind of teaching which Shankara handed over to this sacred disciple whom he considered as a very important disciple. అట్టి గురుత్వం కానీ ఏకచిత్తులైనటువంటి శిష్యత్వం కానీ నేడు లభ్యమవటం లేకపోవట చేతనే ఇట్టి పరిస్థితి భారతదేశమునకు సంప్రాప్తమైనది. Because today we neither have such gurus as Shankara, nor do we have such single-minded disciples like Mandana Mishra. This is the reason why our country has come to this particular stage. బోధలు రెండు రకములు. Teaching is of two kinds. నోటితో చెప్పి మనస్సును మార్చి ప్రవర్తన యందు ఇమిడ్చేటువంటిది ఒకటి. One of them is to teach with the mouth and convey it to your mind and change your outlook and put you on the right path. అయితే బోధించడం చేత శ్రవణము చేసి మనస్సును కొంతవరకును మార్చుకోవటానికి ప్రయత్నం సల్పవచ్చును. అది కొంత ఆచరణ లేక రావటం కష్టం. By listening to the various teachings which one gives, one can change to some extent one's mind and one's outlook. But to put them into practice is much more difficult. ఇంకా రెండవ మార్గము తాను చేసి ఇతరులకు చూపించి చేయించేటువంటి దానికి ప్రయత్నం చేయటము రెండవ మార్గం. A second kind of teaching consists in the Guru himself doing certain things, show to others what has to be done and make others do what is right. మనము చేయటం చేత అనుసరించేటువంటి వారికి సర్వాంగములు కూడాను అందులో లయమునొచ్చేటువంటి యొక్క సద్బుద్ధి కూడాను కలుగుతుంది. చెప్పడం చేత కేవలము శ్రోత్రములు మాత్రమే ఆనందపడి హృదయం వరకు చేర్చి తదుపరి దానిని అంతర్ధానము జరుగుతుంది. By the Guru taking the second method of teaching, and that is himself doing and others watch him do a thing like that, will involve the entire system of organs of the disciple being attentive, and therefore there is some strength in this method of teaching. On the other hand, if one teaches only by word of mouth, the ears are only attentive. Other organs do not get involved in the process of teaching and learning. అయితే శంకరుల వారు తన శిష్యులు మహా బుద్ధి కుశలతతో ఏర్పరిచినటువంటి శ్లోకములను తాను సులభంగా అంగీకరించక ప్రతి శ్లోకమునకు అంతరార్థం ఏమిటో తన యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసుకోవటానికి కూడాను పరీక్షిస్తూ వచ్చాడు శిష్యులను. Shankara did not readily accept the verses that had been composed by his disciples. He used to examine the disciples. He used to ask for the inner meaning that is contained in the verse before he accepted these verses of his disciples. ఆనందగిరిని దగ్గర పిలిచి, గిరి కించిత్ భగవద్గీత పఠనము అన్నావు. భగవద్గీత కొంచెము చదివితే చాలని చెప్పావే, ఇంత 700 శ్లోకములుగా ఉన్నటువంటి భగవద్గీతను కొంచెం చదివితే చాలని చెప్పావు. దీని ఉద్దేశం ఏమిటి? కొంచెం చదివితే నీ యొక్క మనస్సు సంస్కరింపబడుతుందా, లేక నీ హృదయము కొంతవరకు పరిశుద్ధమవుతుందా, లేక భగవద్గీత యందున్నటువంటి సర్వశాస్త్రముల యొక్క సారము, సర్వగమ్యముల యొక్క మూలము, సర్వధర్మముల యొక్క సారము కూడాను అందులో గ్రహించడానికి వీలవుతుందా? నీ ఉద్దేశం ఏమిటో తెలపమని కోరాడు. Shankara called Anandagiri and addressed him, Giri, what is it you mean by saying in your verse that by reading even a small portion of the Bhagavad Gita, that would be enough to change your mind? Bhagavad Gita contains 700 verses. How can the reading of one small verse change your mind or change your heart? How is it possible that the Shastras and the essence that is contained of the Shastras in 700 verses be conveyed to you by reading only one single verse? Can you explain to me the inner meaning of what you said in this particular verse? అందుకు ఆనందగిరి ముచ్చటైనటువంటి పలుకులు ముచ్చటించాడు. ఏమని? స్వామి, భగవద్గీత 700 శ్లోకములతో చేరినటువంటిది కనుక మొదటి అధ్యాయం నుంచి 18 అధ్యాయములు కూడా చదవండి అని చెప్పినప్పుడు మందబుద్ధులైనటువంటి నాబోటి వారు ఇంత పెద్ద గ్రంథము నేను చదవగలనా అని ప్రప్రథములోనే తాను దూరం కావచ్చును భగవద్గీతకు. కనుకనే మొట్టమొదట భగవద్గీతను చదవడానికి కొంచెమైనా ప్రారంభం చేస్తే ఆ అభిరుచి కొంతవరకు హృదయములకు చేరి
దినదినమును దానిని పఠించాలనేటువంటి అభిష్టము వారిలో కొంతవరకు అభివృద్ధి కావచ్చును. ఏ విధముగా చిన్న పిల్లవానికి అన్నప్రాసన చేసే సమయం లోపల ఒకే తూరి అన్నము, మజ్జిగ, సాంబార్, రసం అంతా అందిస్తే తినలేడు. కనుక మొట్టమొదట తీయని పదార్థాన్ని మెత్తగా చేసి వారి నోటికి అందించినప్పుడు క్రమక్రమేణా ఆ రుచిని మరిగి తదుపరి తట్టలలో ఉన్నటువంటి పదార్థాన్ని కూడా పొట్టన వేసుకోవటానికి ప్రయత్నం చేసినట్టుగా ఈ మందబుద్ధి కలిగినటువంటి వారికి భగవద్గీత పరిచయము కొంతైనా చేసితే ఆ భగవద్గీత యొక్క తత్వాన్ని క్రమక్రమేణా వారు అభివృద్ధి పరచుకోవచ్చుననేటువంటి ఉద్దేశంతో కించిత్ భగవద్గీత పఠనమని రాశానని చెప్పారు. Anandagiri gave a very sweet reply. The reply was indeed very attractive. Anandagiri said, yes, Bhagavad Gita is a very big text. It has 700 verses. It begins with the first chapter, ends with the 18th chapter. If I had told them to read the whole of Bhagavad Gita, dull-minded people like me would simply be frightened by the fact that they have to read 700 verses and 18 chapters. They would rather go away and not even make a beginning. On the other hand, when I tell them that it is enough, even if you read one verse, then they will read one verse because it is quite small, but they will develop a taste for Bhagavad Gita, and day after day they may, of their own accord, begin to read other verses. This is like when we want to feed a small boy. When he begins to eat, we do not give him all at once food, buttermilk, sambar, and all those things in one plate. We give a small amount of soft, sweet material and give him the taste. Once he gets the taste, afterwards he will, of his own accord, develop taste for food, for buttermilk, for sambar, and he will go and take the entire food that is contained in the plate. ఇంకా గంగాజలం యొక్క సారమును మనం గ్రోలినప్పుడు అది కొంచెం మాత్రమే గ్రోలాలని చెప్పావే, ఇందులో ఉన్నటువంటి భావం ఏమిటి అని కూడాను తిరిగి శంకర్ల వారు ప్రశ్నించాడు. Again, Shankara asked the question, you said that when we want to taste Ganges water, it is quite enough if you taste a small quantity. What is the meaning of this statement? గంగా మహాపవిత్రమైనటువంటిది. భారతదేశ మాతృవర్తి, ప్రపంచ వ్యాప్తి, పవిత్ర కీర్తిని ఆర్జించినటువంటిది గంగా మాత. ఆ గంగా జలము ఎన్ని సంవత్సరములు మనం పెట్టినప్పటికీ చెడిపోనటువంటి పదార్థము. ఇంతే కాక ఆ జలమునందు పవిత్రమైనటువంటి కొన్ని ఆకుశక్తులు చేరటం చేత ఆ యొక్క జలము ఆరోగ్యమును కూడాను అందించటమే కాకుండా ఎన్ని దినములు పెట్టినప్పటికీ చెడిపోయినటువంటి పదార్థముగా ఉండి ఈశ్వరుని యొక్క శిరస్సు నుండి విష్ణువు యొక్క పాదముల నుండి ఉద్భవించినటువంటి యొక్క పవిత్ర భావముతో తాను ఒక్క చుక్క నీరు త్రాగినప్పటికీ చాలు అనేటువంటి యొక్క ఉద్దేశంతో తాను ఈ యొక్క పదమును ఉచ్చరించాడు. Ganges is a very sacred river. So far as our country is concerned, Ganges is in the position of the mother to ourselves. It has spread this feeling of being a mother to our country throughout the entire world. It has established our reputation and our traditions have been valued on account of the Ganges. Moreover, we know that the water from Ganges can remain unspoiled over any length of time. If we drink this water, it is so sacred and it contains certain elements that they give us the health and the strength. It comes from the head of Ishvara. It comes from the Vishnupada. This has such sacred history that even if you take one drop of this Ganges water, it is good enough. That is why I have said so. త్రికాల త్రిలోక త్రిగుణములు యందు కూడాను సజీవమైనటువంటి స్వరూపములో ప్రవహించేటువంటి యొక్క పవిత్రమైనటువంటిది ఈ గంగ. అనగా స్వర్గమునందు మందాకిని అనేటువంటి పేరుతో, భూలోకమునందు భగీరథి అనేటువంటి పేరుతో, పాతాళ లోకమునందు భోగవతి అనేటువంటి పేరుతో ఒకే గంగా ప్రవహిస్తూ ఉంటుండాలి. అనగా భూత భవిష్యత్ వర్తమానములు యందు కానీ, ఇంకా కొన్ని రకములైనటువంటి యొక్క ఉత్తమ మధ్యమ అధమ లోకములందు కానీ, సత్వ రజో తమో గుణములు యందు కానీ ఏకత్వంగా ప్రవహించేటువంటి యొక్క భారతీయ సంస్కృతియే మహా పవిత్రమైనటువంటి గంగా ప్రవాహము అని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుతో చెప్పాడు. Not only this,
at all the three possible times, in all the three possible worlds, with all the three possible qualities, does this sacred Ganges river flow. Whether it is in the heaven, it flows with the name of Mandakini. On the earth, it flows with the name of Bhagirathi. Whereas in the nether lands or in Patala, it flows with the name of Bhogavati. With these three different names, it is the same river which is flowing either in heaven or on earth or in Patala. Similarly, whether it is the Sattva Guna or the Rajoguna or the Tamoguna, all the three gunas are contained in this river. In the same manner, whether it is in the past or the present or the future, all three possible divisions of time, it is the same river that is flowing. These are the extraordinary qualities of this Ganges river. కానీ ఈ ఆనందగిరి యొక్క అంతరార్థము ఇంతటితో తృప్తి కాక శంకరుల వారు మరింత లోతునకు అతన్ని విచారిస్తూ వెళ్ళాడు. Shankara was not satisfied with the inner meaning that has been explained by Anandagiri. Shankara went further and began to question Anandagiri with a view to go deeper in the context of this. స్వర్గ మధ్య పాతాళ లోకములు మూడు ఉన్నవా? ఇవి ఏ రూపంలో ఉన్నవి? మానవునికి ఏ విధంగా అనుభవానికి వస్తాయి అని కూడా మరి ప్రశ్నించాడు. Shankara asked, is there a heaven? Is there a earth where people live? Is there a Patala? In what manner does man experience these three different states? Shankara asked Anandagiri. అప్పుడు ఆనందగిరి పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడాను ఏకత్వమైనటువంటి ఆత్మ దివ్యత్వంగా ప్రకాశిస్తున్నదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి స్వర్గలోకవాసిగా నేను భావిస్తున్నాను. అనగా నిరంతరము కూడాను శాంతి సుఖములతో ఆనంద స్వరూపుడై సత్యభావమును ప్రేమ కిరణముల ద్వారా ఆరగించేటువంటి యొక్క వ్యక్తిగా గుర్తించినటువంటి ఉత్తమ స్థానమే స్వర్గము అన్నాడు. Anandagiri gave the reply that whatever the being may be, starting from an ant going up to the very creator, one who recognizes that the Atma that is present in all these beings is just one and the same, the one who recognizes at all times and is happy, he is having peace and he is in bliss, the one that recognizes this truth of oneness, he will be called the individual who is equivalent to Swarga or heaven. పశి పక్షు మృగ కిమ కీటకాదుల యొక్క భేదభావములను పురస్కరించుకుని మానవుడు ప్రత్యేకించినటువంటి ఒక వ్యక్తిగా భావించుకున్నంత వరకు కూడాను వాడు నిత్యలోకమైనటువంటి మధ్యస్థానములకు చేరినటువంటి వాడన్నాడు. So long as one makes the distinction between animals, between birds, between cattle, between human beings, and thinks that man is a separate, significant and distinctive being, separate from animals and birds, he will belong to the place where human beings live, the Matsya Loka. ఇంకా పాతాళ లోకం అనేటువంటి దానికి చక్కని ఆధారాన్ని అందించాడు. మానవత్వమునే మరచి కేక ప్రకృతి యొక్క తత్వాన్ని కూడాను విస్మరించి వేద శాస్త్ర ఇతిహాస ప్రమాణములను ఏమాత్రము కూడా లెక్కించక తన యొక్క స్వార్థమునే లక్ష్యమునందు ఉంచుకొని తన జీవితమే ఆధారం అనేటువంటి యొక్క మార్గమునందు ప్రవర్తించేటువంటి వారు అందరూ కూడాను పాతాళ లోకవాసులేను అని కూడాను తాను ప్రబోధించాడు. He then went on to say that if an individual forgets the human nature in him, he becomes an animal, he forgets the world, he does not pay any heed to the Vedas or to the Shastras, he is fully and entirely selfish, he lives for himself. Such people will be in the Patala. కాన ప్రతి ఒక్క విషయమునందు కూడాను మనసుని యొక్క భావముల్లోనే ఈ యొక్క స్థానములంతా కూడాను హెచ్చు పల్లములు అనేటువంటివి మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి. మానవుని యొక్క దేహము ఏ రకముగా హెచ్చు పల్లములుగా ఉంటుండాదో దానిలో నివసించేటువంటి మనస్తత్వం కూడాను అదే హెచ్చు పల్లములుగానే ఉంటుంటాది. మనసు మనిషి హెచ్చు పల్లములు లేనటువంటిది లోకములో మనకు కనిపించదు. All our ideas, what we have in our mind, just like our body, you find high and low. You find things being high and low. So we have to conclude, either for a man's mind or for a man's behavior, there is always high and low. It is not an even thing. ఒకే మానవుని యందు సత్వ రజస్ తమో గుణములు మూడు కూడాను నివసిస్తూ
ఆయా సమయమును పురస్కరించుకొని ఆయా గుణమును విజృంభించుతూ ఉండటము మానవునికి నిత్యానుభవంలో సత్యమైనటువంటి స్వరూపములు. It's a matter of daily experience to man. It is something which everyone understands, that in him these three kinds of gunas, sattva, raja, tamo, are all present, and depending upon the time, depending upon the circumstances, what comes up will be decided by the environment. It may be a mixture of all these three gunas. అనగా ఆనందముగా సుఖముగా ఉండినటువంటి సమయం లోపల సాత్వికమైనటువంటి శాంతభావములు మానవునికి కొంతవరకును పైకి రావటం, తిరిగి తన అభిష్టములకు విరుద్ధమైనటువంటి యొక్క క్రియలు జరిగినప్పుడు తాను ఉద్రేకవంతుడై తన యొక్క మానవత్వాన్ని కూడాను మరచి కొంతవరకును ఆవేశములకు గురి కావటము, లేక పొట్టరెండుకు మెక్కినప్పుడు ఎట్టి పరిస్థితులు ఎందుకును తాను చింతించక తాను తమోగుణ స్థితులైపోయి అనగా చల్లగా తాను నిద్రావస్థ యందు చేరటము, ఒక్క మానవుని యందే ఈ మూడు గుణములు ఎట్టు నివసిస్తూ ఉన్నవో, ఈ మూడు గుణములకు మూడు దేహములు ఎట్టు లేకుండా ఉన్నవో, అదే విధముగానే మానవుని యందు స్వర్గ, మధ్యలోకం, పాతాళ లోకములు అనేటువంటివి కూడాను మానసిక తత్వములను పురస్కరించుకుని బయలుదేరుతూ ఉంటాయి. Just as when a man is indeed happy and when he is in good circumstances, his ideas too will be of the nature of sattva. His ideas will be soft. On the other hand, when something goes against his own wish, something bad happens, he gets immediately excited and the rajoguna appears. On the other hand, when he has eaten well, eaten heavily, he will slowly and quietly go to sleep and the tamoguna appears. In this way, all the three gunas are in the same man. Each guna does not have a separate body. In one body, all the three gunas coexist and they come up according to the situation and circumstances. So also, Swarga, Matsya, Patala, the heaven, the earth and the Patala, all the three are present in one and the same individual. దీనినే ఆస్తిక, యాస్తిక, ఆస్తిక నాస్తిక, నాస్తిక అనేటువంటి యొక్క స్థానములకు కూడాను దీన్ని విభజించినారు. The same thing has been divided into so many parts: believing, non-believing, believing, non-believing, and so on. నీవు నాస్తికుడైనా కూడాను మంచిదే కానీ ఆస్తిక నాస్తికుడు మాత్రం కాకూడదన్నారు. You may be a non-believer. It is better to be a non-believer than being a believing non-believer. కనుక నీవు రెండు గుర్రముల సవారి మాత్రం చేయటానికి నీవు ఏమాత్రం కూడా నువ్వు పూనుకోకు. గుర్రం సవారి నీకు తెలియనప్పుడు నీవు గుర్రమును ఎక్కకపోయినను పర్వాలేదు, లేక ఒంటి గుర్రమును ఎక్కినా మంచిదే. రెండు గుర్రముల పైన నీవు సవారి చేయటము చాలా ప్రమాదమని కూడాను ప్రబోధించాడు ఈ యొక్క శ్లోకార్థం. In this verse, it has been conveyed that you should never ride two horses. If you do not know to ride a horse, it's better not to ride a horse. If you know how to ride a horse, you should ride one horse. But it is most dangerous to ride two horses at the same time. ఇది అంతయి కూడాను మానవునిలో దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మ ప్రవాహమే ఈ గంగా ప్రవాహము అని. కనుక భారతదేశమునందు పవిత్రమైనటువంటి యొక్క గంగకును మానవుని హృదయమునందు నిష్కల్మషమైనటువంటి యొక్క సత్యభావములకు ఇది సన్నిహిత సంబంధం ఏర్పడినటువంటిది. కనుక భారతీయుని ధర్మము గంగా ప్రవాహం వంటిది. కనుక అట్టి గంగా ప్రవాహం వంటి అనగా మాలిన్యపడక, అపవిత్రము కాక, చెడిపోక, నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆకారమును ధరించేటువంటి యొక్క స్వరూపమే భారతీయ ధర్మము. ఈ యొక్క లోకమునకు గంగా స్వరూపము లోపల దిగి వచ్చినటువంటిది. All this relates to the connection of man to divinity. In man, the Atma is flowing like a clear stream, in the same manner in which water is flowing as a clear stream in the river Ganges. It simply means that the Indian culture is such, and it has been flowing through people like water flows through Ganges, and maintains itself in a clean manner. It does not get sullied very easily. It does not get impure, and it flows permanently. That is how Indian culture has been flowing in the world, like the clear water of the Ganges river. శంకరుల వారు అందించినటువంటి ఈ పవిత్రమైనటువంటి రత్నములలో స్వార్థరహితమైనటువంటిది. ఏ విధముగానగా గంగా ప్రవాహము
తనకు తాను ఆరగించేటువంటి యొక్క ప్రయత్నానికి పూనుకోదు. మంచి ఫలవృక్షము తన ఫలములను ఆ వృక్షమే తాను ఆరగించడానికి పూనుకోదు. అదే విధముగానే మహనీయులైనటువంటి వారు వారి యొక్క సర్వశక్తులు కూడాను వారి నిమిత్తమై వినియోగపరచక లోక కళ్యాణ నిమిత్తమై త్యాగము చేసినటువంటి మహామూర్తులు. The verses that have been handed over to us by Shankara are clear in the sense that they are not at all selfish. How? The Ganges river, when it flows, it does not make any attempt to enjoy the sweet water that is flowing through itself. A good tree gives you fruits, but the tree never enjoys the fruits. In the same manner, all the great Maharshis and all the great people of this country have given us all their strength for the purpose of benefiting others. They have never utilized anything of their own capacity for their own benefit. ఇంకా మూడవదైనటువంటిది విష్ణు పూజ ఒకపరి కావించిన అతనిని యముడు ఏమని సాధించును అనగా అతనిని ఈశ్వరుడుగా అయినటువంటి వాడు యమతత్వంలో చేరినటువంటి వాడు ఏమని ప్రశ్నించడానికి ఆధారం ఉంటుండాలి. కనుక అతనితో యముని కూడా తర్కించడానికి ఏమాత్రం కూడా అధికారం లేదన్నాడు. ఆ విష్ణుత్వం అనగా దాంట్లో ఉన్నటువంటి అర్థము సర్వవ్యాపకత్వమే. విష్ణుత్వాన్ని ఒక్కతూరి నీవు చింతిస్తే అనగా సర్వవ్యాపకత్వమును ఒక్కతూరి నీవు చింతిస్తే అంతే చాలు అన్నాడు. In the third line of the verse, Anandagiri said, if you perform Vishnu Puja even once, then you will attain a state where the Ishvara in the form of the Lord of Death, Yama, cannot come near you, cannot ask you any question. What is it that he is going to argue with you if you are really in one with the Vishnu Puja? Vishnu stands for omnipresence. It means if you understand even once the aspect of omnipresence, Yama cannot come and argue with you at all. విష్ణు అనగా కేవలము శంఖ చక్ర గదా పద్మములతో చేరినటువంటి వాడు కాదు. విష్ణుత్వం అనగా సర్వవ్యాపకత్వం. The word Vishnu does not mean here in this context one who has got the usual insignia, the Shankha, Chakra, Gada and Padma. Vishnu here stands for omnipresence. అతనికి రూపము లేదు కానీ అతనికి స్వభావం అనేటువంటిది మధురమైనటువంటిదిగా ఉంటుండాలి. He has no particular form, but his aspect, the idea associated with him is something exceedingly sweet. మధురత్వమైనటువంటి యొక్క ఆనంద తత్వమే విష్ణుత్వం అనేటువంటి దానికి కూడాను ఒక అర్థం. The bliss that we will enjoy as a sweet bliss is the aspect of Vishnu. దీనికి ఆనందగిరి చక్కని ఒక ఉదాహరణను కూడా అందించాడు. Anandagiri gave a very beautiful example to explain this. స్వామి, బియ్యమును పిండి చేసి మనము జిహ్వయో ధరించినప్పుడు దానికి ఎట్టి రుచి కూడాను మనం అనుభవించుకోవటానికి అవకాశం లేదు. లేక గోధుమలను పిండి చేసి దానిని మనం రుచి చూడటానికి నాలుక పైన పెట్టుకున్నప్పుడు అందులో కూడాను ఏమాత్రం కూడాను రుచి మనకు చిక్కదు. ఇంకా బేడల పిండి చేసి ఆ పిండిని మనము జిహ్వలో ధరించినప్పుడు దానికి కూడాను ఏమాత్రం కూడాను రుచి చిక్కదు. అయితే చక్కెరను బియ్యపు పిండిలో వేసి అనేక తీయనైనటువంటి పదార్థాలుగా మనం చేసుకుంటూ దానికి రూపనామములు కల్పిస్తూ ఉంటున్నాము. ఇదే చక్కెరను మనము బేడల పిండిలో వేసి దానినే బూందీలని లాడని అనేక రకములుగా చేసుకున్నప్పుడు అందులో తన యొక్క స్వభావమైనటువంటి యొక్క మధురత్వం మనకు అందిస్తూ ఉంటుండాలి. గోధుమ రవ్వ లోపల ఈ చక్కెరను కలపటం చేత ఇది రవ్వలాడు అనేటువంటి రీతి కింద కూడా ఒక తయారవుతుండాలి. కనుక దానికి స్వభావమైనటువంటిది గోధుమల ఎందు కానీ బియ్యమందు కానీ బేడల ఎందు కానీ ఈ మధురత్వం లేకపోయినప్పటికీ ఈ మధురమును అందించేటువంటి యొక్క చక్కెర అందులో చేరటం చేత దానికి కూడా మధురత్వాన్ని అందిస్తూ వచ్చింది. కనుకనే విష్ణుత్వం అనేటువంటిది ఏ యొక్క జడమైనటువంటి పదార్థమునందు కూడాను మనము స్మరించటం చేత ఆ జడ పదార్థము కూడాను మధురమైనటువంటి యొక్క దైవత్వంగా కూడాను మనకు రూపొందుతుంది. Anandagiri said, if you take rice and convert it into rice flour and put it on your tongue, you don't feel the taste at all. If you take wheat, convert it into wheat flour and put it on your tongue, you don't get any taste at all.
if you take some pulses and convert them into flour, put them on your tongue, you don't get any taste at all. But if you mix some sugar with either the rice flour or the wheat flour or the pulses, and then make some kind of a sweet out of that, call it a ladu or call it a rava ladu or bundi and so on, and put it on your tongue, then you get the natural sweetness given to the rice, given to the wheat, given to the pulses. Although there is no inherent sweetness in either rice, wheat or pulses, the moment you give sugar, sugar gives the taste to the rice, flour and pulses as well. In the same manner, when the Vishnutva is joined, associated even to a lifeless thing in this world, then that gives you the feeling of Vishnu or omnipresence. This is how you can impart Vishnu attitude, can impart the omnipresence to lifeless things as well. మనము ఆరగించేటువంటి తీపులకు అనేక రూపనామములు ఉండినప్పటికీ అన్ని తీపుల యందు కూడా చక్కెర ఒక్కటి అనేటువంటి యొక్క సత్యం మనకు ఎట్లా మనం గుర్తిస్తున్నామో, అదే విధంగానే జగత్తునందు అనేక రూపనామములు ధరించినటువంటి వ్యక్తులుగా ఉండినప్పటికీ సర్వుల యందు కూడాను విష్ణుత్వం అనేటువంటి యొక్క మధురమైనటువంటి ఆత్మతత్వము అందులో ఉండటం చేతనే ఈ యొక్క ప్రేమ అనేటువంటి యొక్క స్వరూపములో ఒకరికొకరు సంబంధము, అనుబంధము, ప్రతిబంధములు కూడాను మూల కారణమైంది. Although the sweets which we make and eat in this world have many different forms and many different names, the one truth is that all of them contain sugar. Just as we realize this truth, we should also realize that in this world there are so many individuals with different forms and different names. But the one truth that is contained in all of them is the Vishnu Tattva or the Atma Tattva which is present in all of them. It is the realization of this oneness that will enable you to develop prema between one individual and another. And that is responsible for all the connections, for all the affection or for all the disaffection that will come about between one and another. ఈ మధురమైనటువంటి విష్ణుత్వమును మనము కొంతవరకును విచారణ చేసి కానీ, లేక పెద్దల యొక్క ప్రబోధనల వల్ల కానీ, గ్రంథ పఠనం వల్ల కానీ, లేక సద్గురువుల యొక్క దర్శన స్పర్శన సంభాషణము చేత కానీ ఈ మధురత్వాన్ని కొంతవరకును అర్థం చేసుకుని సర్వవ్యాపకత్వం అనేటువంటి విష్ణుత్వాన్ని కూడా నువ్వు గుర్తించటము వ్యక్తిత్వానికి ప్రప్రథమంలో ప్రధానమైనటువంటిది. It is a necessary thing for every individual to realize this sweet aspect of Vishnutva. That is the presence of Atma in everyone. Either you may realize it yourself or with the help of what the elders tell you, or by reading books and shastras, or by having darshana, sparshana and sambhashana of great people. ఇట్టి దీనిని నారదుల వారు కూడాను ఒకానొక సమయంలో కృష్ణుని చెంతకు వెళ్లి, కృష్ణ, ఏదో ఒక మూర్ఖమైనటువంటి యొక్క భావముతో, మూఢత్వమైనటువంటి విశ్వాసముతో బృందావన గోపికలందరూ కూడాను నీ యొక్క తత్వమును గుర్తించక పెడమార్గమును పట్టి ఏదో వరి వ్యామోహము యొక్క దీని లోపల వారు బంధితులవుతున్నారు. తమరు సెలవిచ్చిన నేనొక్కతోరి బృందావనంకు వెళ్లి వారికి కృష్ణతత్వమును చక్కగా వారికి బోధించి వారి యొక్క హృదయములను జ్ఞానతత్వంగా మార్చడానికి నేను ప్రయత్నం చేయాలని సంకల్పించుకున్నాను. అందుకు తమరు ఆజ్ఞను దయచేయాలి అని ప్రార్థించాడు. On one occasion, Narada went to Krishna and told Krishna that all the gopikas in Vrindavan seem to be having some foolish ideas about you, some irrational ideas about you. I like to go and tell them what the truth about your aspect is. They are getting unnecessarily tied up. They do not seem to understand what the main aspects of you are. Please give me permission to go and explain to the gopikas what the essence of Krishna Tattva is. దీనికి కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు. అయ్యో, భక్తి యందు మూఢత్వం అనేటువంటిది ఒకటి, లేక బుద్ధిమంతుని తత్వం అనేటువంటిది ఒకటి, రెండుగా ఉన్నదా? ఈ మూఢత్వంలో ఉన్నటువంటి యొక్క ఆనందము ఈ విచారణ తత్వంలో ఏమాత్రం కూడా నువ్వు తాను విచారణ చేయటం లేదు. కానీ గోపికలు మూఢులని కానీ, లేక గోపికలు తెలియలేనటువంటి వారని కానీ ఈ నారదుడు భావించుకోవటం నారదుని యొక్క మూర్ఖత్వము, నారదుని యొక్క మూఢత్వము. అంతేకాని గోపికలకు తెలిసినంత కృష్ణతత్వము మరొక్కరికి ఎవ్వరికి కూడా తెలియదనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణుడు
ఈ నారదునికి గుణపాఠము నేర్చే నిమిత్తమై నారద తప్పక వెళ్లిరమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. Krishna smiled within himself and he told himself, can there be two kinds of bhakti? In these two kinds of bhakti, one is appropriate to intelligent people and the other one is appropriate to foolish and irrational people. Narada seems to think that Gopikas are foolish and irrational. Unfortunately, Narada is foolish in thinking so. There is no one who can exceed Gopikas in the bhakti which they have developed. Let Narada go. I want to teach him a lesson. So Krishna said, yes, you think that Gopikas are foolish. I want to teach you a lesson. I give you permission to go and tell the Gopikas what you wish to. ఇప్పుడు నారదుడు రావటం చేత కృష్ణుని యొక్క వార్తలు ఏమైనా కూడా నువ్వు తెలుస్తాయో ఏమో అనే ఉద్దేశంతో అందరూ దగ్గర చేరారు. దగ్గర చేరేటప్పటికి నారదుడు ఈ కృష్ణతత్వాన్ని వర్ణించడానికి పూనుకున్నాడు. ఓ మూర్ఖులైన గోపికలారా, కృష్ణతత్వం మీకు తెలియదు. ఏ శాస్త్రము కాని, ఏ యొక్క వేదము యొక్క సారము కాని మీకు అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేదు. కనుక మీరు కూర్చోండి, మీకు కృష్ణతత్వాన్ని చక్కగా బోధిస్తాను అని చెప్పాడు. As soon as Narada got the permission from Krishna, he moved on and met the Gopikas. The Gopikas, seeing Narada, they were very anxious to know if he has brought any news about Krishna. They all came close to him and surrounded him. Narada then said, you are foolish women. You do not know the aspect of Krishna. You are too ignorant to understand the essence of Shastras and Vedas. I will teach you, sit down, the aspect of Krishna. అందులో ఒక గోపిక లేచి, నారద, కాలమును వ్యర్థం చేసుకునేటువంటి ప్రయత్నానికి నీవు పూనుకోవద్దు. కృష్ణుని యొక్క వార్త ఏమైనా, మా బృందావనంకు వచ్చేటువంటి యొక్క విషయం ఏమైనా ఉన్నదా లేదా, అది ఒక్కటి మాత్రమే చెప్పి నీవు వెళ్లిపోమన్నారు. One of the Gopikas got up and told Narada, do not waste your time. There is no question of you are telling us anything about the Krishna Tattva. Have you any news about Krishna coming to Vrindavan? If so, tell us, otherwise you can go your way. అందుకు నారదుడు, గోపికలారా, కృష్ణుని యొక్క తత్వమునే మీకు ప్రబోధించే నిమిత్తమై నేను వచ్చాను. కృష్ణుని రాక విషయం నాకు తెలియదు అన్నారు. అనేటప్పటికి గోపికలందరూ లేచి, నిరంతరము మధుర మృదురమైనటువంటి యొక్క నామముతో మా కాలమును ఎంత ఆనందముగానో గడుపుతున్నాము. అట్టి ఆనందమును నీవు వ్యర్థం చేసే నిమిత్తమై మా కాలమునకు అడ్డు తగులుతున్నావు నారద. నీవు వచ్చిన దారి పట్టుకుని వెళ్ళు. మా యొక్క చిత్తముల లోపల కృష్ణుని యొక్క ప్రేమ హత్తుకొని పోయింది. అలాంటి కృష్ణునికి మాకు ఏనాటికి కూడాను ఎడబాటు రాదు. కనుక అట్టి విష్ణుత్వాన్ని మేము గుర్తించాము అని కూడాను ఒక గోపిక లేచింది. అందరూ లేచి వెళ్లిపోయారు. Narada replied that he has come there only to teach them in a proper manner the various aspects of the tattva of Krishna. He does not know anything about whether Krishna was going to come to Vrindavan, and if so, when. Then the Gopika said, we are always happy and we are in bliss uttering the name of Krishna. Why do you waste our time with something else and prevent us from uttering the name of Krishna? In our minds, the Krishna Tattva has been imprinted firmly. You better go away and not waste our time. అప్పుడు నారదుడు ఈ గోపికల యొక్క చిత్తము యొక్క తత్వాన్ని గుర్తించుకొని, చీచి, నేనే మూర్ఖుడను. నిరంతరము తన హృదయమునందు భగవంతుని యొక్క చింతన గావించేటువంటి యొక్క సాత్విక భావముల కంటే ఇంకా కృష్ణతత్వం వేరొకటి ఉన్నదా? కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వభూతాంతరాత్మ. అలాంటి సర్వజ్ఞత్వాన్ని గుర్తించుకోలేనటువంటి నేను వీరికి కృష్ణతత్వాన్ని బోధించటం అనేటువంటిది నా యొక్క బలహీనతే అని తనకు తాను చెంపలు వేసుకొని, ఈ బృందావన గోపికల యొక్క దివ్య జ్ఞానం అనేటువంటి యొక్క దీపికలు లోకమునకంతా కూడాను ప్రసరించుగాక అని ఆశీర్వదించి తాను తిరిగి మధురకు వెళ్లాడు. Narada could easily understand and realize that his mind was a foolish mind. He told himself, I seem to be the foolish person. The Gopikas know very well that God is present everywhere. God is in their heart. They have a sattvic feeling as a result of God being present always in their heart. The omnipresence of God has been realized by them and not by me. May this aspect, the realization of the omnipresence of God by the Gopikas, spread all over the world. And Narada left by giving that blessing.
వారి హృదయముల యందు కృష్ణుడు శ్రీనివాసుడై ఉండటం చేతనే ఆ గోపికలకు ఎట్టి భయము కాని, ఎట్టి అభిమానము కాని, ఎట్టి లోకముతో భేదభావములతో కూడినటువంటి క్రోధ తాపములు కాని వారి యందు చెలరేగేటువంటివి కాదు. Because in the hearts of the Gopikas, Krishna was always residing. These Gopikas never had any fear of anything. They were not worried about worldly matters. They never had hatred or jealousy between one another. This was because Krishna always lived in their hearts. దీనిని పురస్కరించుకునే నారదుడు ఒక చిన్న శ్లోకంగా రాశాడు. It is in this context that Narada wrote a small verse. అత్తలు మొత్తుకొన్నా, మరి బట్టలు కత్తులు నూరుతున్నా నోరెత్తరు, కోపగించరు, ఎటకేగరు భీతిల పోరు గోపికలు, పొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అన్నారు. అనగా ఒక పుస్తకము లోపల ఒక కాగితం పైన ఏదైనా ఒక కృష్ణుడి యొక్క పిక్చర్ ఒక ఒత్తినప్పుడు ఆ యొక్క కాగితము కాని ఆ బొమ్మకు కాని వేరు చేయడానికి సాధ్యము కానట్టు రీతిగా ఈ గోపికల చిత్తం అనేటువంటి యొక్క కాగితం పైన కృష్ణ అనేటువంటి బ్లాక్ ను వచ్చినారట. కనుక అప్పుడు చిత్తమని కాని కృష్ణుడని కాని వేరు చేయడానికి సాధ్యం కానటువంటి స్థితిలో ఉంటున్నారట. అనగా అక్కడనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గోపికలు లోకమునకు చాటినారు. Narada in this verse described the Gopikas in the following manner. When their mothers-in-law become angry with them, or when their husbands prepare to hurt them, they do not raise their voice at all. They are not worried either at the anger of their mothers-in-law or of their husbands, because in their hearts Krishna has been imprinted in the following manner. As you would put a print of Krishna on a piece of paper, after doing that you cannot separate the print from the paper. The print and the paper go together. That is how Krishna's print and the hearts of Gopikas are inseparable. This can be explained by saying Brahmavit Brahmaiva Bhavati. One who knows Brahman is himself Brahman. The hearts of Gopikas are themselves Krishna. అట్టి విష్ణుత్వాన్ని గుర్తించినటువంటి గోపికల యొక్క తత్వాన్ని కూడాను ఈ యొక్క ఆనందగిరి గురువుల వారికి చక్కగా తెలిపాడు. It is the fact that these Gopikas have realized this omnipresence, the Vishnutva. This is what has been conveyed in a very nice manner by Anandagiri to the Guru. దీనిని పురస్కరించుకునే తిరిగి ఆనందగిరి మరొక శ్లోకాన్ని కూడా చెప్తూ వచ్చాడు. It is in this context that Anandagiri gave also another verse. యాచింతా భువి పుత్ర పౌత్ర భరణ వ్యాపార సంభాషణే యాచింతా ధనధాన్య భోగ యశసాం లాభే సదా జాయతే కాచింతా భువి నందనందన పద ద్వంద్వారవిందే క్షణే 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 స్వాచింతా యమరాజ భీమ సదన ద్వార ప్రయాణే ప్రభో అన్నాడు. అనగా ఏ యొక్క ధన ధాన్య భోగ యశస్సుల నిమిత్తమై ఎంత చింత చేస్తున్నారో మానవుడు, పుత్ర పౌత్ర భరణ వ్యాపారముల యొక్క నిమిత్తమై మానవుడు ఎంత చింత చేస్తున్నాడో ఆ కాలములో క్షణకాలము నందనందన పదద్వంద్వార విందే క్షణే క్షణి క్షణము ఆ నందనందను యొక్క పదముల పైన ఆ చింతన చేసేటువంటి కాలములో 1000వ భాగమైన ఆ క్షణకాలాన్ని ఆ చింతలో మనం పెట్టితమా? భీమ సదన ద్వార ప్రయాణే ప్రభో, భయంకరమైనటువంటి యొక్క యముని యొక్క ద్వారములు కూడాను తమంతట తామే తెరుచుకొని వారికి స్వాగతమును అందిస్తాయట. కనుక భగవత్ యొక్క భక్తి కాని విష్ణుత్వంలో ఉన్నటువంటి యొక్క దివ్యత్వం యొక్క సారమును కాని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఎట్టి భయమునకు కాని ఎట్టి చింతకు కాని ఎట్టి విచారమునకు కాని అవకాశం లేదని కూడాను ఈ ఆనందగిరి బోధ చేశాడు. Anandagiri in the verse which has just been referred to said that we spend so much time in thinking about our families, about our relations, about our children and about our grandchildren. We spend so much time and effort in thinking about the wealth that we have to amass, about the manner in which we have to keep this money and the way in which we should preserve this. If only we can spend 1,000th part of the time and effort which we put
in thinking about our families, children, grandchildren, wealth and so on, about the Nandanandana, that is Krishna, and we can think of his feet, then all fears will go. For such people, even the most fearful area where Yama resides, such doors will be opened without any effort. People who have developed this aspect will have no fear at all about anything in this world. ఈ కలియుగమునందు కాలము యొక్క విలువను గుర్తించుకోలేని వ్యక్తులు అభివృద్ధి అవుతున్నారు. కారణమేమనగా అనిత్యము, అశాశ్వతము, అసత్యమైనటువంటి యొక్క విషయ సంబంధముల కోసమై యావత్ కాలమును కాయమును కూడాను అంకితం చేసి వ్యర్థులైపోతున్నారు. కనుక ఏ యొక్క చిన్న పవిత్రమైన కార్యం చేయాలన్నప్పటికీ వారికి వ్యవధి చిక్కదు. కానీ అపవిత్రమైనటువంటి యొక్క పనులు యందు దినముల తరబడి, వారముల తరబడి, నెలల తరబడి కూడాను వారు జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు. ఒక్క చిన్న ఉదాహరణం, ఇలాంటి సత్సంగం ఏమైనా జరిగిందంటే, అయ్యా అర్ధగంట సత్సంగంలో నువ్వు పాల్గొనడానికి వీలుంటాదా అనేటప్పటికీ, అబ్బా అర్ధగంట రావటం ఇక్కడే, అర్ధగంటకి నాకు టైం లేదు అంటారు. కానీ క్లబ్ లో పోయి 6 గంటల నుంచి కూడాను తెల్లవారుజామున 3 గంటల వరకు కూడాను పేకాట ఆటంలో వాళ్ళకి నిద్ర కూడా రాదు. ఇంతే కాకుండా మనము ఒక ఇంటి శాలిగ్రహాన్ని మనం ఒక స్పూనుడు నీరుతో అభిషేకం చేయవయ్యా అంటే, అది నాకు టైం లేదు, చిన్న శాలిగ్రహానికి స్పూనుడు నీరు పోయడానికి మాత్రమే వ్యవధి లేదంటారు. కానీ దున్నపోతలను నీరు పోసి బాగా కడిగి శుభ్రం చేయడానికి పూనుకుంటారు. వీడి తలవరాత ఆ రీతిగా ఉంటుంటాది. కనుకనే మంచి కార్యముల యందు ఏమాత్రము కూడాను ఇచ్చిన శక్తి కలుగదు. చెడ్డ కార్యము లోపల మహా ఉత్సాహమైనటువంటి శక్తి కూడాను కలుగుతూ ఉంటుంటాది. అందువలననే మొన్న కూడాను నేను చెప్పాను, సత్యం జన విరోధాయ, అసత్యం జనరంజనం. సురా విక్రేయతే స్థానే దద్యాధికం క్షీరం గృహే అన్నారు. అనగా మనము పాలు పెరుగు అనేటువంటి వారు ఇంటింటికి తెచ్చి అమ్మినప్పటికీ మాకు వద్దులేండి వెళ్ళండి అంటారు. కానీ ఊరికి దూరంగా పెట్టుకున్నటువంటి మద్యపానం దగ్గరికి వీళ్లు కాళ్ళతో నడిచి ఒక విధమైనటువంటి శ్రమనైనా పడి అక్కడికి వెళ్లి ఆ చెడగొట్టేటువంటి యొక్క పదార్థాన్ని రోలి వస్తుంటారు. కనుక మానవుని యొక్క తత్వం అనేటువంటిది సత్యమేమిటి, అసత్యమేమిటి, మానవుని యొక్క జీవితం లోపల ఇది ఏది మంచిది, ఏది ఉపేక్ష, ఏది అపేక్ష అనేటువంటి యొక్క విచారణ శక్తి శూన్యం కావటం చేతని మానవుడు కేవలము ఒక మానవత్వానికి తగినటువంటి గౌరవాన్ని అందించలేకపోతున్నాడు. In this Kali Yuga, there are many people who are coming up who do not know and realize the value of time. We spend so much time after going to fulfill our worldly desires. We do not find any time to do good things. We are willing to spend days, weeks and even months in trying to do bad things. When someone comes and tells you to do something good, you say you have no time. For example, if someone comes and says, participate in a satsang like this for half an hour in the day, you say that you have no time. But you are willing to go to a club and spend the time in the club from 6 p.m. to 3 a.m. even if you do not have half an hour's time for a good thing. In a house, if someone suggests that you have a spoonful of water and do abhishekam to a saligram, the general reply is, oh, there is no time for doing this. But they are willing to go and wash the buffaloes outside with water, however large the surface for washing may be. This is their misfortune. For good things, we have no faith and we have no time. For doing bad things, we have faith and we have strength. That is why I said the other day that truth is something which is not welcomed by people generally. Untruth, they are willing to accept readily. For example, if someone is selling intoxicating liquids like toddy, even several miles away from your house, you are willing to walk all the way and pay a high price for it and drink the toddy. But if someone comes to your own house, wants to sell buttermilk or curd at cheap price, you would not look at it. This is the position by which man has mixed up truth and untruth. Man is not able to decide what is good and what is bad. That is the reason why we have landed ourselves into this pitiable position. కనుక మనము సత్యాసత్యముల యొక్క విషయాన్ని మనం గుర్తించుకొని ఈ వికృత్వం అనేటువంటి యొక్క సర్వవ్యాపకత్వాన్ని కూడా మనం కొంతవరకు అనుభవించుకోవటానికి తగినటువంటి ప్రయత్నం సలపాలి. అట్టి ప్రయత్నం సలిపినప్పుడే మన యొక్క జీవితం అనేటువంటిది చక్కగా
మానవత్వానికి తగినటువంటి అర్థాన్ని కూడాను అందిస్తుంది. అట్లు కాకుండా ఏదో సంసార సంబంధమైనటువంటి బాధ్యతలు అనేకంగా ఉన్నాయని, లేక వ్యవహార సంబంధమైనటువంటి బాధ్యతలు అనంత అధికంగా ఉన్నాయని, ఇంకా ఉద్యోగ సంబంధమైనటువంటి యొక్క నిబంధనలు చాలా ఉన్నవని, అట్టి స్థితిలో నేను ఇట్టి సత్సంగములకు చేరడానికి సాధ్యం కాదని అనేక రకములైనటువంటి నెపములు చెప్పేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటుంటారు. కానీ నిజముగా ఆ బాధ్యతలు ఇతన్ని బంధిస్తున్నవా, లేక ఇతనే ఆ బాధ్యతలను బంధించుకుని ప్రయత్నం చేస్తున్నాడా అనేటువంటి సత్యాన్ని కూడా మనం విచారణ చేయాలి. Therefore, we must make an attempt, and a sincere attempt, to distinguish truth from untruth. We must realize the omnipresence of God, and an attempt made like that will make our life happy and purposeful. On the other hand, many people go on complaining that they have several family responsibilities, that they have lot of work of different kinds to do, that in their profession there are certain formalities and controls. Therefore, I cannot participate in a satsang. We have to make an inquiry here and understand whether really the controls and the responsibilities in the type of work is tying him down and preventing him from participating in satsang, or whether he himself is taking all these responsibilities and tying himself by his own effort so that he may not go and participate in these satsangs. దీనికి ఒక చిన్న ఉదాహరణము. There is a small example for this. మన భారతదేశమునందు కోతులను పట్టేటువంటి ఒక విచిత్రమైనటువంటి విధానం ఉంటున్నది. In our country, there is a very peculiar method of getting at the monkeys. ఒక పెద్ద కడవను మాత్రం తీసుకుని వచ్చి దానికి చిన్న మూతిగా ఉండేటువంటి యొక్క కడవను తయారు చేసి ఆ కడవ లోపల కోతికి అతి ఇష్టమైనటువంటి పదార్థాలంతా పెట్టటం. అప్పుడు కోతి వచ్చి ఆ పదార్థములు తీసుకునే నిమిత్తమై చెయ్యిని తాను లోపల పెట్టి ఆ చేతి నిండుకును ఆ పదార్థములు పట్టుకోవటం చేత ఆ యొక్క చెయ్యి మరి బయటికి రాకుండా పోతుంది. అప్పుడు కోతి భ్రమిస్తుందట, ఓ లోపల ఎవరో నన్ను బంధించారు అని ఆ కడవను కూడా ఎత్తుకుని పోవడానికి చేతగానటువంటి స్థితి లోపల అక్కడే తబ్బిపోతుండగా దీనిని పట్టేటువంటి వాడు వచ్చి దాన్ని తన వల్ల వేసుకుని పోతుంటాడు. ఈ రకంగా కొన్ని అభ్యాసములు జరుగుతుంటాయి. This is the process of catching monkeys. You take a big pot with a small mouth, and inside the big pot you put in some material which is of attraction to a monkey. The monkey will see that and puts its hand inside that vessel, catches hold of a considerable amount, a handful of this material which has been kept in the pot, and tries to pull its hand out. Because the hand is full, the mouth is narrow, the hand does not come out. Then the monkey begins to think, oh, someone inside this pot is tying me up to this pot. And then it makes an attempt to carry away the pot along with its hand and move away with the pot. It's not able to do so because the pot is heavy. The man who has laid the trap then comes and catches the monkey. ఈ యొక్క పాత్రలో ఎవరు ఈ కోతిని బంధించలేదు, తానే ఆ పదార్థమును అధికంగా పట్టుకోవటం చేత బంధింపబడింది. ఆ పదార్థమును విడిచినా తాను బయట వస్తుంది. No one has tied up this monkey in the pot. The monkey has used its hand, taken such a lot of material which it likes, the hand has become big and it has tied itself. The moment it just lets its hand go, the grip is loosened, it can free itself. అదే విధంగానే ఈ బ్రహ్మాండమైనటువంటి పెద్ద పాత్ర లోపల సంసారం అనేటువంటి చిన్న మూతిని పెట్టి అక్కడ సుఖ సంతోషం అనేటువంటి యొక్క పదార్థములు వేయటం చేత ఈ వ్యక్తి ఆ సుఖ సంతోషముల నిమిత్తమై తాను అందులో చిక్కులుకొని పోతున్నాడే కాని తాను ఏమాత్రం కూడా తనను ఆ సుఖ సంతోషములు అనేటువంటిది బంధించటం లేదు. ఈ మానవుడు తానే ఆ యొక్క పదార్థముల పైన పడి బంధితుడైపోతున్నాడు. అంతేకాని ఆ పదార్థములు కాని సంసారములు కాని బాధ్యతలు కాని ఇతన్ని ఏమాత్రము బంధించటం లేదు. దానిని వదలన తాను బయటపడిపోతాడు. అందువలననే ఈ విషయ సంబంధమైనటువంటి కర్తవ్య కర్మలు మనం చేసుకుంటూ మనసును మాత్రము ఆ భావమునందు ఇమిడ్చకుండా చేసుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. In this manner, in this big pot of this world, with a narrow mouth like the family, one gets involved in the pleasures of the world. As soon as he gets involved in the pleasures of the world, he is not able to free himself.
it is not the individual, any other individual who is tying him up. His own attachment to the pleasures of the world in the narrow mouth of the family are tying him up. The moment he gives up these pleasures, he frees himself. There is no one tying him to this world. In this manner, if we want to free ourselves, we have to participate in these worldly pleasures, but not involve ourselves and keep our mind free. That is the way to be free from these bondages. ఇదే బంధనకు సరైనటువంటి అర్థమును అందించేటువంటి గజేంద్ర మోక్షం కూడాను చక్కనిగా ఉంటుండాలి. In the same manner, what gives you the true meaning of bondage, there is a good story, Gajendra Moksha. అనగా జీవితం అనేటువంటి దట్టమైనటువంటి అరణ్యములో మదగజం వంటి మనస్సు స్వేచ్ఛా విహారం సలుపుతూ ఉంటుంటాది. This means in the thick forest of life, an elephant, a wild elephant, which is the mind, which is the man's mind, it is simply roaming about in this thick forest of life. ఆ యొక్క దట్టమైనటువంటి అరణ్యములో స్వేచ్ఛా విహారం సలుపుతున్నటువంటి ఈ మదగజం వంటి మనసు విషయ సంబంధమైనటువంటి దాహము వేస్తుంది దానికి. This mind, which is roaming about like a wild elephant in our life, which is like a thick forest, it becomes thirsty. Thirsty for what? Thirsty for sensuous pleasures. అట్టి విషయ సంబంధమైనటువంటి దాహం వేసినప్పుడు ఈ సంసారం అనేటువంటి కొలం లోపల త్రాగడానికని ప్రారంభిస్తుంది. When this wild elephant becomes thirsty for sensuous pleasures, it begins to drink in the lake of the family. అందులోపల కాలు పెట్టేటప్పటికి తాను అభిమానము అనేటువంటి ముసలి దానిని పట్టేసేస్తుంది. The moment this elephant puts its foot in this lake, then this attachment, a crocodile called the attachment, catches hold of its leg. ఈ యొక్క అభిమానం అనేటువంటి యొక్క ముసలి పట్టిన తక్షణమే దాని నుంచి ఇంక ఇడిపించుకోవటానికి సాధ్యం కాదు ఈ మదగజం వంటి మనసుకు. The moment this attachment, the crocodile as an attachment, catches hold of its leg, this wild elephant cannot free itself from this family. అప్పుడు కొంతకాలము ఆ యొక్క అభిమానంతో పోరాడి 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 కట్ట కడబడకు నీవే తప్ప నితప్పరం బెరుగా, ఓ భగవంతుడా ఇంక నాకు ఏమాత్రం కూడా ఈ సంసారంతో అక్కరలేదు, నన్ను ఎట్లయినా రక్షించి ఈ కొల నుంచి ఈ యొక్క ముసలి యొక్క బాధ నుంచి నన్ను తప్పించమని తన దృష్టిని ఈశ్వరుని వైపు మరలుస్తాడు. అప్పుడు ఈశ్వరుని దృష్టి తనపైన మరలుస్తాడు. దీనినే సుదర్శనము అన్నారు. సుదర్శనమైనటువంటి చక్రము కాదు, సుదర్శనము మంచి దృష్టి. ఈశ్వర దృష్టి ఈ యొక్క గజమునకు వచ్చిన తక్షణమే ఈశ్వర దృష్టి గజము పైన ప్రాకింది. తక్షణమే బంధ విమోచన జరిగింది. With this attachment in the family, when the crocodile of attachment has caught its leg, it struggles. The elephant struggles and fights with this attachment for some time until it becomes weak. When it becomes weak, he says, "Oh God, you are the only one who can now save me. I cannot save myself. Please save me from this crocodile." And the elephant then turns its vision to God. When the elephant turns its vision to God, God's vision is also turned towards this elephant. This process is referred to as Sudarshana. Sudarshana is not a chakra which is anything separate. It is good vision. As soon as the elephant turns its vision to God, then that is called Sudarshana. కనుక ఈనాడు మనము సుదృష్టి రావాలి, సుదర్శనము కలగాలి. అప్పుడే ఆ భగవంతుని యొక్క అనుగ్రహ కిరణములు కూడాను మన పైన ప్రసరించడానికి వీలవుతుంటుంది. So today we should get good vision, Sudarshana. We should see at the Lord. Then only it is possible for the Lord to spread His grace towards us. నేను అధిక కాలమును తీసుకొని మీకు శ్రమ పెట్టడానికి నేను ఏమాత్రం కూడాను ఒప్పుకోను. అయితే ఇది సమయం వచ్చినది కనుక ఈనాటి శ్లోకములకు పురస్కరించుకొని దానికి సంబంధించినటువంటిది ఏంటి కనుక ఒక్క ప్రపంచంలో గజేంద్ర మోక్షం వరకు మనం పోనక్కర్లేదు. ఒక వ్యక్తి తన జీవితమును సుఖము నుంచి తన వాంఛ నుంచి కట్ట కడపడి వరకు కూడాను ఏ విధంగా మారినాడు అనేటువంటిది స్వామి చింతనే అట్టి అనుభవానికి కూడాను ఒక ఆదర్శమైనటువంటి ఉపమానం ఉన్నది. I generally do not like to take too much of your time and talk too long. However,
since the particular verse which we have been expounding is of relevance, there is no need to go as far as the story of Gajendra Moksha in this world. There is an individual case in my own experience and in the presence of Swami himself, how he has completely changed, how he was immersed in worldly pleasures and how he had completely changed his life. I would tell you this instance. 20 సంవత్సరములకు పూర్వము ఒక విద్యార్థి నా దగ్గరికి వచ్చాడు. 20 years ago, one student came to me. స్వామి, నేను క్లాసులో ఫస్ట్ క్లాస్ రావాలి అని ప్రార్థించాడు. He prayed that he should come first in his class. మంచిది నాయనా, నీవు చదవలసిన రీతిగా చదవాలి, నీ ప్రయత్నం కూడా ఉంటుండాలి. తప్పక యత్న ప్రయత్నములు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము. నీ యత్న ప్రయత్నములు పురస్కరించుకొని దైవానుగ్రహం కూడా ఉంటుంటాది. తప్పక నీ ప్రయత్నం చేయమని ధైర్యాన్ని అందించాను. I told him, yes, it is good. I gave him courage. I said, yes, there must be your effort also. Everyone must make his own effort. And after making the effort, the result is in God's hands. But I give you the necessary courage. Make your own effort. తదుపరి తాను పాస్ అయ్యాడు. తాను చాలా సంతోషించి రెండవ సంవత్సరము, స్వామి, నేను 6 నెలల నుంచి కూడా నువ్వు పాస్ అయ్యి డిగ్రీ చేతిలో పట్టుకొని నేను ఉద్యోగం లేక అవస్థపడుతున్నాను. తమరు ఎట్లయినా అనుగ్రహించి నాకు ఒక ఉద్యోగం చిక్కేటట్టు చెయ్యాలి అని ప్రార్థించాడు. He passed as he desired, and he came after some time and said, I have passed and I have a degree in my hands for the past 6 months. I have been going about without a job. Please give me the blessing that I shall get a job. తిరిగి అతని యొక్క అదృష్టవశాత్తు 1 నెల లోపలనే ఉద్యోగం చిక్కింది. By his good luck, within 1 month he got a job. తిరిగి 3 నెలలకే మరి నా దగ్గరకు వచ్చాడు. ఏమైనా ఉద్యోగం చిక్కిందా అని ప్రశ్నించాను. చాలా సంతోషంగా మంచి ఉద్యోగమే చిక్కింది స్వామి, అయితే మా ఆఫీస్ లోపలనే ఒక టైపిస్ట్ ఉంటుండే, ఆమె నేను పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నాడు. He came back to me in 3 months and I asked him, what happened? Are you happy? Have you got a job? He said, yes, I am very happy indeed. I got a job within 1 month. I have come back now to tell you that in my own office there is a typist girl whom I want to marry. నాయనా, నీ తల్లిదండ్రులకు ఏమైనా ఇష్టం ఉన్నదా, లేక వారికి విరుద్ధమైనటువంటి రీతిగా పోవటం మంచిది కాదు అని అనేక రకములుగా కూడాను అతనికి చాలా బోధించాను. I asked him, my dear boy, is this agreeable to your father and to your mother? It is not desirable that you should do something which is not accepted by your parents. In so many different ways, I told him a few good things. కానీ ఆ పిల్లవాడు ఏమాత్రం కూడా దారికి రాలేదు. విరుద్ధమైన చేసుకుని పోయి ఆ యొక్క బిడ్డను పెళ్లి చేసుకోవటానికి సంసిద్ధుడై ఉంటున్నాడు. ఆ బిడ్డనే పెళ్లి చేసుకోకుని పోతే నేను ప్రాణమైన ఇడుస్తాననేటువంటి యొక్క మూర్ఖము లోపల ఉంటున్నాడు. అట్లయినప్పుడు నేను అతన్ని చాలా ఖండించి తిరిగి, సరే నాయన, నీవు కొంత విచారించి మీ తల్లిదండ్రులు ఎట్లయినా ఒప్పించడానికి నువ్వు పూనుకో, వారి ఇష్టమైనప్పుడు తప్పక నేను కూడా ఇష్టపడతాను, నా ఆశీర్వాదములు ఎప్పుడు కూడా ఉంటున్నాయని చెప్పి పంపించాను. The boy was not inclined to listen to me. He was saying that even if his parents did not agree, even if it meant his transgressing what his parents desired, he would rather marry that particular girl. He would die if he would not marry that particular girl. Under those conditions, I no doubt criticized him, but I advised him that it is better he goes and speaks to his father and mother and convince them of the situation and then only go through the marriage. సరే, ఎట్లయినా మా తల్లిదండ్రులు ఒప్పించుకుంటానని చెప్పని వెళ్ళినాడు. ఇంక తల్లిదండ్రులకు అనేక హింసలంతా పెట్టడం చేత బిడ్డ యొక్క సుఖాన్ని కోరి ఎక్కడైనా ప్రాణం తీసుకుంటాడో ఏమని వారు కూడా నిర్బంధంగా ఒప్పుకున్నారు. పాపం. He went back to his father and mother, and because he brought large amount of pressure of different kinds on the father and mother, they were rather afraid that this boy might kill himself if they did not agree. Somehow or other, they said, all right, you can go and marry. సరే, మ్యారేజ్ జరిగిపోయింది. తిరిగి 1 సంవత్సరం అయిన తర్వాత మరి ఇద్దరు కలిసి వచ్చారు. Marriage was over, and after about 1 year, both of them together came to me. ఏమైనా పెండ్లైందా? పెండ్లైంది స్వామి, కానీ ఒక కొడుకు కావాలా అన్నారు. I asked them, is the marriage over or you married? They said, yes, we are married, but we are desirous of having a son.
సరే, మరి 2 సంవత్సరాల అయిన తర్వాత కొడుకు కూడాను పుట్టాడు. ఈ కొడుకు పుట్టేటప్పటికి ఆమె ఉద్యోగాన్ని వదిలిపెట్టింది పెళ్లైతానే. ఇంటిలో ఖర్చులు అధికమవుతూ వచ్చేసేసినాయి. అప్పుడు మరీ 3వ సంవత్సరం మరి నా దగ్గరకు వచ్చాడు. స్వామి, 6 ఏళ్ళు అయిపోయింది నేను ఉద్యోగంలో చేరి, నాకు ప్రమోషన్ రాలేదు, ప్రమోషన్ కావాలి అని వచ్చాడు. After 2 years, they had a son. But then, as soon as they were married, this girl gave up her job, and therefore their income became less, and the family was growing. Expenses were growing. So after 6 years, they came back to Swami, and they said, expenses have been growing, and how can we meet this situation? అయితే ఆ పిల్లవాడు ఈ యొక్క ప్రపంచ సంబంధమైనటువంటి విషయాల్లో మూర్ఖంగా ఉండిన స్వామి విషయంలో మాత్రము చాలా భక్తి శ్రద్ధలతో ఉండేటువంటి వాడు. When he came after 6 years asking for promotion, it was evident that while in regard to these worldly matters, he was somewhat foolish, yet in regard to matters relating to Swami, he was having considerable faith and he was having great respect. సరే, తిరిగి నాయన ఏదో నువ్వు బాధలు పడుతున్నావు, తప్పక నువ్వు మంచిగా నువ్వు నడుచుకుంటుండాలి అని చెప్పి నేను అనుగ్రహిస్తాను పోమని చెప్పాను. నీ అదృష్టం కూడా చేరాలని. తిరిగి వెళ్లిన తక్షణమే ప్రమోషన్ వచ్చింది పాపం. I told him that anyhow you are having your own troubles in your family, but you are a good boy. I will certainly give you my blessing. You better go back. And he went back and he got his promotion. తదుపరి ఒక 5 సంవత్సరములు రాలేదు. After that, he did not turn up for 5 years. ప్రమోషన్ వచ్చినంత కొంతకాలం లోపల మాత్రం చాలా ఆనందంగా ఉంటున్నాడు. కానీ ఈ ఆఫీసులో ఎంత ప్రమోషన్ వచ్చిందో ఇంటిలో కూడా నువ్వు బిడ్డల ప్రమోషన్ కూడా ఎక్కువైపోయింది. 5 మంది పిల్లలు అయిపోయారు. He was quite happy for some time after he got promotion. But just as he got promotion in his office work, so also in domestic matters he was getting promotion. The number of children became 5. సరే, తిరిగి 6 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చాడు. స్వామి, నాకు ఈ సంసారమే వద్దు, నేను తమ ఆశ్రమంలో ఏదైనా చిన్న పని ఇస్తే నేను ఇక్కడ పని చేసుకుంటూ ఉంటాను. సంసారం చాలా కష్టంగా ఉంటుండాది, పిల్లల కోరు నేను భరించుకోలేను. ఈ భార్య నా పైన అనేక రకములైనటువంటి నిందలు మోపి మా ఇద్దరికి కూడా ఏమాత్రం కూడా సుఖం లేకుండా ఉంటుండాదని చాలా ఏడ్చుకున్నాడు. After 6 years, he turned up and he said, Swami, I do not want this family at all. I want to get out of this family. I want to join your ashram. These children are giving me enormous amount of trouble. The wife is quarreling with me at every time and is accusing me of one thing and another. సంసారం అనేటువంటిది మహా సర్పంగా పట్టుకుంది నన్ను అని అన్నాడు. He said that the family had caught hold of him as if a serpent had caught hold of him. అప్పుడు నేను చెప్పాను, నాయనా, నీవే కోరి ఆ సర్పాన్ని పట్టుకుంటివా, లేక ఆ సర్పము నిన్నొచ్చి పట్టిందా చెప్పమన్నాను. I asked him, did you of your own accord go and catch hold of that snake, or did that serpent come and catch hold of you? కనుక ఈ యొక్క చిన్న వయసునందు మంచి చెడ్డలు అనేటువంటి విచక్షణ లేక వివేకం శూన్యమైపోయి నిత్యానిత్య విషయ పరిశీలన చేయలేనటువంటి యొక్క మూర్ఖత్వంలో పడిపోయి మనం అనేక రకములైన కష్టములకు దుఃఖములకు గురి అయిపోతున్నాం. కనుక మనము అట్టి మూర్ఖత్వానికి ఏమాత్రం కూడా నువ్వు గురి కాక దైవత్వమును విస్మరించి కొంతవరకు విశ్వసించి తల్లిదండ్రుల యొక్క బాధ్యతను కూడా నువ్వు గుర్తించి మన యొక్క గౌరవ మర్యాదలను కూడా నువ్వు నిలుపుకునేటువంటి యొక్క పరిస్థితికి మనము విద్యను గడుపుకోవాలి. కానీ విద్య 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 అనుకొని కేవలం తల్లిదండ్రులను ధిక్కరించి నీతి నియమాలంతా కూడా నువ్వు విసర్జించి గౌరవ మర్యాదలను మంటగలిపి మన స్వార్థమునికే మన జీవితమును నిప్పులో వేసుకోవటానికి పూనుకోకూడదు. Therefore, in this young age, you must learn to distinguish between good and bad. You must develop the capacity to see what is true and what is untrue. You must not become foolish. You must have some respect for divinity. You must also listen to what your parents say. You must lead a respectful life. You must use the education through which you are going for the purpose of developing faith in God, for the purpose of developing respect to your parents. You should not think that the entire education is only to overthrow what your parents tell you and develop disrespect for them and become selfish, ultimately land your life into foolish troubles. మన యొక్క జీవితము నీతి నిజాయితీల పైన జీవించాలి. Our life should rest on morality and truth.
కనుక మన జీవితము రాని రాలని, ధనము చిక్కని చిక్కకపోయి, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. నీవు ఆ నీతి నిజాయితీని పెంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ మన యొక్క జీవితం లోపల గౌరవ మర్యాదలు పాడైపోయినా మన జీవితం లివింగ్ డెత్, జీవించి కూడాను తాను గతించినటువంటి వ్యక్తిగా తయారైపోతాడు. Our life may or may not go through. It is most important for you to realize that these two essentials constitute the basis of our life, morality and truth. Money comes and goes. Morality comes and grows. You must remember that unless you respect these two essentials, morality and truth, life is not worth living. కనుక నీవు సత్య మార్గములో ప్రవేశించి సహనము, త్యాగము, ఒక అన్యోన్యత అనేటువంటి దానిని అభివృద్ధి పరుచుకొని నీ యొక్క శీలమును అనగా గుణమును ప్రధానమైనటువంటి లక్ష్యం నందు పెంచుకున్నప్పుడు తప్పక ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య, ధర్మ విద్య, బ్రహ్మ విద్యలు ఎందుకుడను నీవు చక్కని ఒక ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా తయారవుతావు. You must therefore follow the correct path. You must develop forbearance. You must know what sacrifice is. You must develop mutual respect. In this manner, if you can lead your life, adopting righteous conduct, that will help you in this world. Understanding Brahman, Atma, that will help you in the next world. కనుక మీరు విద్యావంతులు అయినప్పటికీ, గొప్ప గొప్ప ఉద్యోగములు ఏలినప్పటికీ, దేశములకు నాయకులుగా మీరు తయారైనప్పటికీ చాలా సంతోషమే. అయినప్పటికీ మీ యొక్క హృదయాన్ని మాత్రము నిరంతరము పరిశుద్ధమైనటువంటి రీతి కింద ఉండి భగవత్ అనుగ్రహానికి సరి అయినటువంటి ప్రయత్నం లోపల, ప్రవర్తన లోపల నీ జీవితాన్ని అంకితం చేసుకోవాలి. ఎట్టి విద్యలు లేనటువంటి యొక్క ఆనందగిరికి గురు కటాక్షము చేత ఎట్టి మహాపండితుడిగా తయారైపోయి బద్రీ ఆశ్రమానికి, బద్రీ పీఠములకు తాను అధిపతిగా కూడాను తయారయ్యాడు. కనుక గురు కటాక్షం కానీ, భగవత్ అనుగ్రహం కానీ పొందేటువంటి అవకాశములకు మీరు సరి అయినటువంటి ప్రయత్నాలు తెలిపినప్పుడు ఎట్టి దాని యందు కూడాను మనము విజయాన్ని సాధించడంలో ఎట్టి సందేహము ఉండదు. It's a matter of pleasure to see that you get educated. It is certainly a matter of pleasure when you occupy positions of responsibility. You may become leaders of various aspects in this country, but in all these things, try and keep your heart clean and pure. Then you will get the grace of God. Do you see that Anandagiri, though an uneducated and foolish person, he had the grace of Guru and the grace of God. He became a big scholar and he became the head of the Badri Pitha. Thus, grace of God can do everything for you. बड़ा चित चोरा बृंदावन संचारा, बड़ा चित चोरा बृंदावन संचारा, बड़ा चित गोपाल गोपाल हे मुरली गोपाल 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 हे मुरली गोपाल गोपाल गोवर्धनोद्धार गोपाल बाला, गोपी मनोहर राधे गोपाला, गोपी मनोहर राधे गोपाला, बड़ा चित चोरा बृंदावन संचारा, बड़ा चित चोरा बृंदावन संचारा, गोपाला गोपाला हे मुरली गोपाला 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 हे मुरली गोपाला, गोवर्धनोद्धार गोपाल बाला, गोपी मनोहर राधे गोपाला, बड़ा चित चोरा बृंदावन संचार, गोपाला गोपाला हे वाहे गुरु वाहे गुरु जी बोलो, वाहे गुरु जी बोलो,
सत्यनाम 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 जी बोलो सत्यनाम सत्यनाम बोलो सत्यनाम 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 जी बोलो नित्य नित्य जपिए तेरे नाम जी बोलो नित्य नित्य जपिए सत्यनाम 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 जी बोलो सत्यनाम सत्य राम 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 जी बोलो बोलो राम 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 जी बोलो सत्यनाम 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 जी बोलो सत्यनाम सत्य कृष्ण 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 जी बोलो कृष्ण 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 बोल कृष्ण 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 जी बोलो कृष्ण 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 नित्य नित्य जपिए कृष्ण नाम जी बोलो नित्य नित्य जपिए हरि 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 जी बोलो बोलो हरि 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 जी बोलो सत्यनाम 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 जी बोलो सत्यनाम 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 जी बोलो गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय बोलो गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय बोलो गोविंद जय जय गोपाल जय जय राधा रमण हरि गोविंद जय जय वाके गुरु जी बोलो वाके गुरु बोलो वाके गुरु जी बोलो सत्यनाम 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 जी बोलो सत्यनाम 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 जी बोलो सत्यनाम 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 सत्यनाम